రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడివైన నా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడువు, ఆశ్చర్యకరుడువైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. నాయన, ఈ రోజంతయు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, గొప్ప వేగముతో నీకు సహాయం చేసేదని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. ఏ బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ నా తండ్రి ప్రార్థనలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. గొప్ప వేగముతో నా తండ్రి సహాయం చేయవాడము నీవు నా తండ్రి. నీ మీద ఆధారపడుట, ఆనుకొనుట మాకు నేర్పించండి. వారి కుటుంబాల్లో ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. వారికి ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు నాయన, ఆరోగ్య సమస్యలు నాయన, ఏ విధమైన నా తండ్రి సమస్యతో బాధపడుచున్నారో వారికి మీరు గొప్ప వేగముతో నాయన సహాయం చేయి వారి వలె ఉంటారని నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నాయన. మా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు, మాకు సహాయం చేయగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి, నీకు వందనాలు నాయన. యేషూరును దేవుని ప్రభా పోలిన వాడు లేడని ప్రభా. నా తండ్రి నాయన, నా తండ్రి యెహోవాకు పోలిన దేవుడు మరొకరు ఎవరూ లేరని మీరు మాతో మాట్లాడుచున్నారు. నీకు సహాయం చేయుటకు నాయన ఆకాశమును వాహనముడై వచ్చుచున్నాడని ప్రభా. మహోన్నతుడైన దేవుడు ప్రభా, మేఘవాహనుడుగా నేను వస్తున్నానని మాట్లాడుచున్న దేవుడు నాయన. మీరు మా కోసం నా తండ్రి ఆకాశ వాహనము నుంచి ప్రభా మేఘ వాహనమును నా తండ్రి ఏర్పరచుకొని నా తండ్రి నాయన వేగముతో నా తండ్రి గొప్ప సహాయం మా కొరకు చేయడానికి వస్తున్న నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలయ. నీ బిడ్డలుగా నా తండ్రి, నీ సొత్తులుగా పేరు పెట్టి పిలువబడిన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరచుకున్న దేవుడు నాయన. మాకు నాయన ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభా మాకు సహాయం చేయడానికి నువ్వు వస్తానని నా తండ్రి మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి, ఈ లోకంలో ఎంతో నా తండ్రి వేగవంతంగా నా తండ్రి నడిచే వాహనాలు ఉన్నవి కానీ ప్రభా నా తండ్రి నువ్వు నాయన నా తండ్రి కారులోనో విమానంలోనో అలాగా అని రాయకుండా ప్రభా నా తండ్రి గొప్ప వేగవంతమైన తండ్రి ఆకాశ వాహనముగా నువ్వు మా కొరకు వచ్చిన దేవుడు అని నా తండ్రి నీ వాక్య గ్రంథంలో రాయబడి ఉండట నా తండ్రి నాయన. ఎంత నా తండ్రి నాయన, నా తండ్రి నీ కృప ఎంత గొప్పది నాయన. నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభా. నా తండ్రి ఈ లోకంలో వేగంగా నా తండ్రి నడిపే వాహనాలు ఎన్ని ఉన్నప్పటికీ నా తండ్రి అంతకన్నా వేగంగా మేఘారుడై నా తండ్రి మేఘ వాహనం మీద మా కొరకు వచ్చి నాయన సహాయం చేయవాడము నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని ప్రభా. యెహోవా వలన నాకు సహాయం కలుగునని నా తండ్రి నీ వాక్య గ్రంథంలో రాయబడి ఉంది నాయన. జ్ఞాపకం చేసుకోండి. కన్నుల తట్టున నా కన్నులు ఎత్తుచున్నాను ప్రభా. నా సహాయము నా తండ్రి నీ వైపు నా తండ్రి ఆకాశము నుంచి నా తండ్రి నీకు సహాయం ఇస్తుందని ప్రభా. మా కరములు ఎత్తి ప్రభా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు నా తండ్రి. నీ వైపు చూడగల కృపను మాకు దయచండి నాయన. కన్నులెత్తి నా తండ్రి నాయనా నా తండ్రి నీ సహాయం కోసం వెతికే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. సహనము కలిగి నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి. శ్రమ రాగానే నా తండ్రి, శోధనలు రాగానే ప్రభా అన్నీ నాకే వస్తున్నాయి, ఈ ఇబ్బందులేంటి, ఈ సమస్యలేంటి, ఈ అనారోగ్య సమస్యలేంటి, కుటుంబంలో ఈ బిడ్డలకు నా తండ్రి బలహీనతలేంటి ప్రభా అని ప్రభా కృంగిపోయిన వారి వలె ఉంటున్నామేమో. మా సమస్యలకు నాయన సహాయం చేయవాడము నీవే ఎన్నో. కన్నులెత్తి నా తండ్రి నాయన ఆకాశం వైపు కరములెత్తి ప్రభా నీ సన్నిధిలో స్తుతి యాగములు చెల్లించి నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా మీరు మాకు సహాయకుడుగా, తండ్రిగా, పోషకుడుగా, సంరక్షకుడుగా నా తండ్రి మా పక్షమున కార్యములు చేయగల తండ్రిగా మీరు మాకు నేర్పరిగా ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుందని మాట్లాడావు ప్రభా. నా తండ్రి మీ మారు మనసును ప్రభా దుఃఖమును పుట్టించదని మాట్లాడావు నాయన. దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రభా మాకు ఈ లోకంలో నీ చిత్తానుసారంగా ఒక శోధన వచ్చినప్పుడు నా తండ్రి ఆ శోధన వలన ఆ యొక్క ఇబ్బంది వలన నా తండ్రి రక్షణార్థమైన మారు
మారు మనసు మా హృదయంలో కలగజేస్తుందని మాట్లాడుచున్నావు. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదని మాట్లాడుచున్నావు. సంతోషకరమైన దుఃఖంతో ఉన్న తండ్రి మమ్మల్ని దుఃఖం వచ్చినప్పటికీ దాన్ని సంతోషకరంగా మారుస్తానన్నావు ప్రభా. నీకు వందనాలు. నీ చిత్తానుసారమైన సమస్యలు మా ఎడల వచ్చినప్పుడు దాన్ని నాయన మేము నా తండ్రి నాయన ఎలా అయితే నా తండ్రి నాయన దాని శోధన నుంచి తప్పించబడాలో కూడా నేను ఒక ప్రణాళిక చొప్పున మార్గాలు మాకు తెరవగలిగిన దేవుడు ప్రభా. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది కదా నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక సంబంధమైన వాటిలో మేము నా తండ్రి త్రోసివేయబడకుండానట్లు, అవిధేయతలు మేము కొని తెచ్చుకోకుండానట్లు ప్రభా, శాపములు నాయన కొని తెచ్చుకునే వారి వలె ఉండకుండానట్లు సహాయం తెచ్చింది నాయన. హిజ్కియా అలాగే చేశాడు కదా నా తండ్రి నాయన. నా తండ్రి నాయన తను ప్రభా నయమాను దగ్గర నుంచి ద్రవ్యమును నా తండ్రి నగలను ప్రభా నాయన ఆభరణాలను అన్నీ ఆశించి ఉన్నాడు నా తండ్రి నాయన. హిలియా ప్రవక్త గారి ద్వారా నా తండ్రి నాయన తను ప్రభా నాయన నా ఆత్మ నీతో కూడా రాలేదని మాట్లాడి ఉన్నావయ్యా. నువ్వు చేసిన తప్పు నాకు తెలిసి ఉన్నది నాయన. నయమానికి వచ్చిన కుష్టు నాయన తెల్లని మంచి కుష్టు నీకే కాదు నీ తరతరాలు బిడ్డల మీద శాపాన్ని కొని తెచ్చుకున్నటకు నాయన నా తండ్రి హిజ్కియా నా తండ్రి పాత్రుడయ్యాడయ్యా. మేము కూడా ఈ లోక సంబంధమైన వాటి కొరకు వేగిరపడి పరిగెత్తుకు వెళ్ళి నాయన మా తండ్రి నాయన నా తండ్రి మరణకు పాత్రలు కాకుండానట్లు ప్రభా, శాపాన్ని కొని తెచ్చుకునే వారిగా మేము లేకుండానట్లు నాయన, ఈ లోకంలో మేము పడిపోకుండానట్లు, మా హృదయము త్రిప్పబడకుండానట్లు మమ్మల్ని నాయన నీ దేగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్న మా హృదయాన్ని భద్రపరచువాడు నీవై ఉన్నావు నాయన. సకల ఆశీర్వదకరమైన రాజానికి వందనాలు స్తోత్రములు నాయన. నీ బిడ్డలుగా ఉన్నప్పుడు నాయన హేలియా కంటే ఎలీషాకు రెండింతల నా తండ్రి తండ్రి ఆత్మని ఇచ్చిన దేవుడు, అద్భుతాలు ఇచ్చిన దేవుడు ప్రభా. మేము రెండింతలు పొందుకునే శక్తిని దయచేయండి నాయన. మా తల్లిదండ్రుల కంటే మేము పొందుకోవాలి ప్రభా. మాకంటే మా బిడ్డలు రెండింతల ఆత్మను పొందుకునే శక్తి కలిగిన ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చూడగల బిడ్డలుగా మా బిడ్డల వారసులుగా నీకు వారసులుగా చేర్పరిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మాకు సహాయం చేయవాడము నీవై ఉన్నావయ్యా. నీ చింది ఎందు ప్రభా కరములు జోడించి కరములెత్తి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నోరు తెరిచి మాకున్న సమస్యలు నీ సన్నిధిలో ఒప్పుగోలు మనసుతో నా తండ్రి ఒప్పుకున్నప్పుడు మీరు మాకు సహాయం చేయగల రక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈ లోకము చీకటిగా ఉన్నప్పుడు ప్రభా వెలుగును సృష్టించిన దేవుడు, సృష్టి రావత్తు నా తండ్రి నాయన ప్రభా నీ వశమై ఉన్నది కదా ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఏ పాటి వారము నా తండ్రి దౌర్భాగ్యులం ప్రభా, పాపములో పుట్టిన వారం, పాపంలో జన్మించిన వారం నాయన. యేసయ్యా పాపంలోనే బ్రతుకుచున్నామయ్యా, పాపంలో మరణించకూడదు ప్రభా. ఒక ఆత్మ కూడా నశించిపోవటం నీకు ఇష్టము లేదు కదా నాయన. ప్రతి బిడ్డలను పేరు పెట్టి పిలవండి ప్రభా నా తండ్రి. నీ బిడ్డలు ప్రభా నీ స్వరూపంలో నా తండ్రి మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. తెలివిని బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నీలో నా తండ్రి గుప్తమై ఉన్నాయి. ఆ జ్ఞానము మాకు దయచేయండి, ఆ బుద్ధి మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. నాయన బుద్ధియు జ్ఞానం ఉన్నప్పుడు అక్కడ సర్వ సంపదలు కూడా నేను ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి నాయన. గ్రహింపు శక్తిని అనుగ్రహించండి, సమయోచితమైన ఆలోచన గ్రహించను మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకంలో అనేక మంది నాయన వారికి వచ్చిన సమస్యల గురించి, శోధనల గురించి, అప్పుల గురించి నా తండ్రి, శోధకుల గురించి ప్రభా నా తండ్రి అపవాది వారి హృదయమును త్రిప్పి ప్రభా మరణానికి ప్రభా పాత్రలు చేసుకుని ఎంతోమంది కుటుంబాలను ప్రభా చిన్నాభిన్నమై ప్రభా సూసైడ్లు చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. వారి కుటుంబాలు నా తండ్రి అన్యాయం అయిపోతాయి కదా ప్రభా. బిడ్డలు ప్రభా వారి భవిష్యత్తు ఏంటి నా తండ్రి, అలాగ నా తండ్రి మధ్యలోనే వారి జీవితాలు ముగించకుండానట్లు ప్రభా, వారు నాయన అపవాది చేతిలో చిక్కబడకుండానట్లు ప్రభా నీ వైపు త్రిప్పగల కృపను అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యము వారి హృదయంలో భద్రంగా ఉంచండి నాయన. క్రిస్మస్ ఆనందము సంతోషము నాయన ప్రతి గృహంలో ఉండండి నాయన. నీ క్రిస్మస్ రక్షణానందమైన వెలుగును వారి గృహంలో నా తండ్రి నాయన వెలిగింప చేయండి ప్రభా. చీకటి దురాత్మల సమూహమును తొలగించి నాయన మా గృహాల్లో వెలుగును నా తండ్రి నింపగలిగిన దేవుడు, సంతోషము సమాధానము ఐక్యత కలిగి నా తండ్రి సిరి సంపదలు కలిగిన జీవితము నా తండ్రి మాకు అనుగ్రహించగలిగిన దేవుడు, మాకు సహాయం చేయగలిగిన దేవుడు, ఆకాశం మీద మేఘావాహనుడుగా మా కొరకు రానయ్యున్న దేవుడు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డలకు సహాయకుడిగా, సంరక్షకుడుగా, మాకును తోడుగా సహాయకుడిగా ఉండి ప్రభా మా అవసరతలనేమి, మా అక్కరలేమి, మా సమస్యలేమి, మా బాధలేమి అన్నిటినీ తీర్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా.
ఈ క్రిస్మస్ రోజుల్లో నాయన ప్రభ ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలలో హృదయంలో మార్పును పుట్టించండి నాయన. నా తండ్రి మందిరాలకు వెళ్ళి ఆరాధించినప్పుడు ప్రభా నా తండ్రి వారి హృదయాల్లో నా తండ్రి నాయన నా తండ్రి మార్పు కలుగుటకు సహాయము దయచేయండి నాయన. దైవ చిత్తానుసారమైన దుఃఖం మాకు కావాలి కానీ ప్రభా ఈ లోక సంబంధమైన దుఃఖం మాకు వద్దు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడు అయిన దేవానికి వందనాలయ. యేసయానికి స్తుతులు స్తోత్రములు నాయన. మోషే గారిని సన్నిధిలో మొరపెట్టారయ్యా. ఏ సహాయము లేనప్పుడు ప్రభా నా తండ్రి నాయన ఎర్ర సముద్రమును నా తండ్రి దాటవలసిన పరిస్థితి ప్రభా. నా తండ్రి ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో రథములతో కలిగిన నా తండ్రి యుద్ధములు నా తండ్రి ఎంతో మంది జనులు నాయన యుద్ధ సైనికులు వస్తున్నారయ్యా. ఏమి చేయాలనుకున్నప్పుడు ప్రభా మోషే చేతి కర్ర వాడమన్నప్పుడు ప్రభా నాన్న నీవు నా తండ్రి గాలి నన్ను నోటి ద్వారా ఊదినప్పుడు ప్రభా మోషే చేతి కర్రను ఉపయోగించమన్నప్పుడు ప్రభా నీ సహాయము ద్వారా నా తండ్రి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నీ ప్రజలను ప్రభా నడిపించిన దేవుడు ప్రభా నా తండ్రి. మోషే నీ సన్నిధిలో కరములెత్తి మొరపెట్టాడయ్యా. సహాయము నువ్వు నా తండ్రి వేగవంతంగా చేసిన దేవుడు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోవా మా పక్షమున కార్యములు చేయగలిగిన దేవుడు నాయన. యెహోషాపాతు నా తండ్రి నాయన యోర్దాను నది దాటవలసిన పరిస్థితిలో కూడా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా నాయన మోషే చేతి కర్ర కన్నా యెహోషాపాతు యొక్క ఈట గొప్పదిగా నా తండ్రి ఎంచబడుటకు సహాయం దయచేసావు. ఈట ద్వారా నా తండ్రి ప్రభా యేసయ్య అతని ప్రార్థనా శక్తి వల్ల నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి యోర్దాని నదిని నాయన ఒక రాశిగా నిలబెట్టిన దేవుడు ప్రభా. నదిని దాటుటకు సహాయం దయచేసినావు. ఎరుకోను దాటుటకు సహాయం దయచేసావు. ఎరుకో లాంటి సమస్య మా ముందు ఎన్నొచ్చినను ప్రభా 7 రోజులు స్తుతించమన్నావు, ఘనపరచమన్నావు, మౌనంగా ఉండి స్తుతించమన్నావు ప్రభా. అప్పుడు వరకు నా తండ్రి నీ మాటకు లోబడి మౌనముగా పిల్లలేమి పెద్దలేమి నా తండ్రి 7 రోజులు ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు ప్రభా 7వ రోజు నా తండ్రి గొప్ప శబ్దంతో తండ్రి నాయన యెహోషువ నా తండ్రి తన కుటుంబం బిడ్డలు వారి తండ్రి అందరూ కూడా నా తండ్రి స్తుతులు చెప్పినప్పుడు ఆ స్తుతులకి నా తండ్రి ఎరుకో గోడ కోల్చబడింది ప్రభా నా తండ్రి. అలాంటి సమస్యలు మా ముందు ఎన్ని వచ్చినా నా తండ్రి మా పక్షంలో కార్యములు జరిగించగల తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. మేము కుంగిపోకుండా నా తండ్రి నీ పాదాల దగ్గర చేరి నా తండ్రి నీ యొక్క నా తండ్రి నాయన సహాయం కోసం కన్నురెత్తి చూడగల కృపను నాయన అనుగ్రహించండి. ఈరోజు నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు నీ మీద ఆధారపడి చేతులెత్తి నీ సన్నిధిలో సహాయం కోసం వెతికే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచు ప్రభా. క్రిస్మస్ ఆనందము సంతోషము ప్రతి బిడ్డల మీద ఉంచండి. ఏ బిడ్డలైతే దూర ప్రాంతాలు వెళ్ళిన నా తండ్రి వస్తున్నారు వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండండి. సంవత్సర చివరి దినాల్లో ఏ కుటుంబంలో కూడా ఏ కీడు లేకుండానట్లు ప్రభా కీడును తప్పించి మేలుగా మార్చండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి, భద్రతను అనుగ్రహించండి. 2025 సంవత్సరంలో నూతన వాగ్దానంతో నూతన నిబంధనతో ప్రభా ఎదుర్కొని ప్రభా నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే కృపను ధన్యతను ప్రభా మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ క్రిస్మస్ వేడుకలు సంతోషకరంగా ప్రతి కుటుంబంలో నింపబడుటకు నాయన ప్రతి దుఃఖమును తీసివేసి ఆనందమైన రక్షణ వస్త్రమును ప్రతి బిడ్డలకు నాయన ఉల్లాస వస్త్రమును అనుగ్రహించగలిగిన దేవుడవని నీవే ఉన్నావని నమ్ముచు నాయన త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలండి.